హాయ్ అండి, ఎలా ఉంది? అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన రామాంజాచార్యుల దగ్గరికి వెళ్తున్నాము. అది హైదరాబాద్లో శంషాబాద్ దాటిన తర్వాత రామాంజాచార్యుల స్టాట్యూ ఉంటుందండి. అక్కడికి వెళ్ళాము. అదైతే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. అసలు ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగా చేశారండి. 2 కళ్ళు చాలవు. ఈ ప్లేస్కి తప్పకుండా విజిట్ చేయండి. కాకపోతే అది టికెట్ ఎంత అంటే పెద్దవాళ్ళకైతే 250, పిల్లలకైతే 150. రామాంజుల వారి గురించి చెప్పాలంటే అతను 102 సంవత్సరాలు బతికారు. 102 సంవత్సరాలు బతికారు. ఆయనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరుంది. అది ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో ఇతర కులాల వాళ్ళను ఎలా చేసేవాళ్ళు కాదంట. ఇతర కులాల వాళ్ళని మనకి గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. చేయకపోతే అప్పట్లోనే మనుషులంతా సమానమే అని పోరాటం చేశారండి. అందుకే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరుంది. ఇక్కడ స్టాట్యూ చుట్టూ 108 దేవాలయాలు ఉన్నాయన్నమాట. లోపల వెళ్తే 108 దేవాలయాలు ఉంటాయి. ఇండియాలో ఉన్న వైష్ణవ కేంద్ర దేవాలయాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఫోన్లు ఎలా చేయట్లేదు. హైదరాబాదు అంటేనే చార్మినార్ అని గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట చిన్న జీర స్వామి 45 ఎకరాల విస్తీర్ణంలో రామాంజ స్వామిని 216 అడుగులు స్టాట్యూని స్థాపించారు. పైన ఇప్పుడు రామాంజాచార్యుల విగ్రహము ఇదిగోండి, ఇక్కడ ఇట్లా ఉంది చూసారా? ఇదిగోండి రామాంజాచార్యుల విగ్రహం. అది అట్లా ఉంటుంది. ఇది ఇటు పక్కన అంతా ఇటు చూడండి. అసలు అది ఎంత బాగా కట్టారు, చక్కగా ఎంత బాగా కట్టారు అసలు. అదిగోండి, అసలు తయారు చేయటమైన అసలు కట్టడం అనేది ఎంత బాగా కట్టారో అసలు. అది చక్కగా కట్టారు. చూస్తానికి ఎంత బాగుందో. అదిగోండి, అది ఎక్కడో ఎంత బాగా కట్టారు. పైన కట్టిన దానికి స్టాట్యూ రామాంజాచార్యుల విగ్రహం చూడండి ఎలా ఉందో. అది రామాంజాచార్యుల విగ్రహం. అది 102 కిలోలు బంగారం స్టాట్యూ కూడా దాని కింద ఉందండి. ఇదేమో పంచలోహాలతో తయారు చేశారండి. ఆ పంచలోహాలతో చేశారు పైన ఉన్నది ఆ విగ్రహం. ఇది మన లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. దాని పక్కన ఇక అసలు ఫోన్లు తీసుకెళ్ళే పని ఉండదు. ఇక లోపలికి వెళ్ళిపోయి అంత చూసి వచ్చాము. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఈ చుట్టూ అంతా నైట్ కదా, భలే కనిపిస్తున్నాయి లైట్ ఎక్కి. ఆ ఏనుగులు చూడండి ఎంత బాగున్నాయి, తెల్లగా తొండము దంతాలు. అసలు ఎంత బాగా కట్టారు. అసలు 2 కళ్ళు చాలు, అంత బాగా కట్టారు. చూస్తానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పక్కన. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది.
కానీ లోపలండి మనకి ఏంటంటే ఇప్పుడు ప్రసాదాలు పెట్టారు, ఏంటి అది పులిహార పెట్టారు, తర్వాత ఉప్మా, గోధుమ ఉప్మా పెట్టారు ప్రసాదం. కానీ అక్కడ లోపల ఇది మనం ఏది తీసుకెళ్ళే పని ఉండదండి. అది మొత్తం నాట్ అలౌడ్ అంటారు. మొత్తం లోపల అక్కడ అన్నీ తిని వాళ్ళ క్యాంటీన్ అవన్నీ ఉంటుంది. ఇక వాళ్ళే దగ్గర తింటాం అన్నమాట. టిఫిన్స్ అవి కొనుక్కోవాలి, అక్కడే కొనుక్కోవాలి. మనకి తీసుకెళ్ళనీరు, అక్కడ తింటామే అన్నమాట. ఇక బయటకు వచ్చేసాము. ఇది ఇట్లా ఉంటుంది. ఇక బయట అంతా చక్కగా లోపలికి గుళ్ళు ఉంటాయండి. అసలు 108 గుళ్ళు ఎంత ఉన్నాయి. మొత్తం విష్ణుమూర్తి ఉన్నాయన్నమాట. పడుకుంటాడు కదా అడ్డంగా, విష్ణుమూర్తి పడుకొని ఉన్న అన్ని విగ్రహాలు అంతే ఉంటాయండి. మొత్తం అన్ని విగ్రహాలు అలానే ఉన్నాయి. అయోధ్య అదే మన భద్రాచలంలో రామాలయం, రాముడు ఉంది కదా భద్రాచలం, సీతారాముది అది ఉంది. అయోధ్య ఉంది. అట్లా కొన్ని ఉన్నాయి. ఏదో 3-4 ఉన్నట్టున్నాయి. మిగతావి మొత్తం అటు సైడే వైష్ణవ ఆలయాలే ఉన్నాయి. ఇక అసలు అక్కడ బ్రాహ్మణులు కూడా వాళ్ళే ఉన్నారు. ఈ తమిళియన్స్ అట్లా వాళ్ళే ఆ భాషతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళు ఎవ్వరూ లేరండి. అసలు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇక మొత్తం అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అంతే. ఇక ముందే ఉన్నాయి కదా, వైష్ణవ దేవాలయాలే కదా, మొత్తం విష్ణుమూర్తి కదా, అన్నీ అవే ఉన్నాయి. ఆ విగ్రహాలు మొత్తం అంతే ఉన్నాయి. అన్నీ అవే అవతారాలు. మత్స్య అవతారం అని, వరాహ అవతారం అని, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ అవతారాలు ఒకటే. అది అసలు అది 102 కిలోల బంగారం చేసినవి దాని కింద ఉందండి అది. ఇప్పుడు ఇదేమో పంచలోహాలతో తయారు చేశారండి ఈ విగ్రహాన్ని. తయారు చేసింది అసలు అదేంటంటే తామర పువ్వు. ముందేమో అడుగునేమో ఏనుగులు వస్తాయి, చుట్టూరు ఏనుగులు ఉంటాయి, మధ్యలో తామర పువ్వు ఉంటుంది. తామర పువ్వు మధ్యలో ఈయన రామానుజాచార్యులుగా కూర్చొని ఉంటారనమాట. కరెక్ట్గా అదే ప్లేసు కింద గోల్డ్ది ఉంటుంది. మొత్తం ఇది గోల్డ్తోనే తయారు చేశారు. 102 సంవత్సరాలు బతికిన కూడా 102 కిలోల కిలోలతో బంగారంతో చేశారనమాట. అది లోపలికి వెళ్తేనే కనపడుతుంది. ముందు 108 విగ్రహాలన్నీ చూసి వచ్చిన తర్వాత, అది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఈ గోల్డ్ విగ్రహాన్ని చూడాలి. అప్పుడు చూసిన తర్వాత ఇక బయటికి రావడం అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ ఒకసారిగా చూసి, నైట్ టైంలో అసలు ఎంత బాగుందో చూడటానికి కూడా. అన్నీ బాగున్నాయి. మొత్తం ఎన్ని కార్లు అసలు ఎక్కడెక్కడో నుంచి వచ్చారండి. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. అది ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే అసలు ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది చూస్తానికైతే. బాయ్ అండి.